హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్నన్ ఎక్స్ప్రెస్ ఛానల్. ఈరోజు మనం ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీని తయారు చేసుకుందాం. అందుకు మొదటగా వెండి కొబ్బరి తీసుకొని సన్నని పీసెస్గా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఇలా కొబ్బరి పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి పీసెస్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇవి వేరే ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో చెక్క, మొగ్గ, ఇలాచి, మిరియాలు వేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇందాక ఫ్రై చేసుకున్న మసాలా దినుసులతో పాటు ఈ మిర్చీస్ కూడా లైట్గా ఫ్రై చేసుకొని వాటితో పాటే కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో ఆయిల్ వేడయింది కాబట్టి ఇందులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో మంచిగా కడుక్కున్న చికెన్ తీసుకొని ఈ ఆనియన్స్, పసుపు అంతా కలుపుకున్న దాంట్లో వేసుకొని ఈ చికెన్ మొత్తం పసుపు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. విధంగా కలుపుకున్నాము. ఇందులోకి ఉప్పు సరిపోతుంది. ఇది కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా కలుపుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటాలు కూడా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇంతవరకు ఇప్పుడు మనం చేసే చికెన్ కర్రీలో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ దీంట్లో ఉండే ఇందాక ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్ చికెన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్తోనే ఈ చికెన్ కొంచెం బాగా ఉడకాలి. దీని మీద కొంచెంసేపు మూత అనేది పెట్టేసుకొని ఈ లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం. చూడండి, చికెన్ మంచిగా ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక మనం బాగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీకి వేసుకొని మంచిగా తయారు చేసుకున్నాం కదా, అది మొత్తం ఇందులో కలుపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఉడికించుకుందాము. చికెన్ కర్రీ చాలా మంచిగా ఉడుకుతుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. గరం మసాలా పౌడరు, చికెన్ మసాలా పౌడరు ఇలాంటివి వేసినప్పుడు కూడా ఇంత మంచి స్మెల్ రాదు. ఈరోజు ఇందులో వేసుకున్న మసాలాలు మొత్తం మనమే తయారు చేసుకున్నాం, చాలా ఫ్రెష్గా, అందుకే మంచి వాసన వస్తుంది. ఎంత బాగుందో చికెన్ కర్రీ, అసలు చూస్తుంటేనే చాలా బాగుంది. మూత పెట్టేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకున్నాము. వేడి వేడి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉండేది రెడీ అయిపోయింది.